బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. అలాగే 31 ఉగాది కాబట్టి స్వర్ణ భారత్ ఉగాది ఫంక్షన్ ఇక్కడ ఈసారి హైదరాబాద్ పెడుతోంది. దాంట్లో కూడా పాల్గొన్న తర్వాత మళ్ళా 1వ తారీఖు అండమాన్ నికోబార్ ఇలా వరుసగా పర్యటన కార్యక్రమాలు ఉన్నాయి. నేను రాష్ట్రంలో ఒకవైపు హరిబాబు గారు, కృష్ణరాజు, పురంధరేశ్వరి, విష్ణు వీళ్ళందరూ ఆ ప్రాంతంలో తిరుగుతున్నారు. మరొకవైపు ఇక్కడ కిషన్ రెడ్డి గారి నాయకత్వాన మిగతా నాయకులంతా కూడా ఇక్కడ తెలంగాణ జిల్లాలో పర్యటిస్తున్నారు. 2 ప్రాంతాల్లో కూడా బీజేపీ అద్భుతమైన విజయాలు సాధిస్తుందని నేను భావిస్తున్నాను. మీరందరూ అడిగే ప్రశ్న నాకు తెలుసు, కానీ దానికి నాకు సంబంధం లేదు. ఈ పొత్తులు విషయంలో దాన్ని చూడడానికి వేరే వ్యవస్థ ఉంది. జైట్లీ గారు, ప్రకాష్ జావడేకర్ చూస్తున్నారు, వాళ్ళు మాట్లాడతారు. నేను ఒకటే చెప్పాను, మళ్ళా కూడా చెప్తున్నాను, ఏంటంటే దేనికైనా రెడీగా ఉండాలి. దేనికైనా అంటే ఒంటరిగా పోటీ దానికైనా సిద్ధంగా ఉండాలా, పొత్తులు వస్తే సర్దుకునే దానికైనా సిద్ధంగా ఉండాలా. ఇదే నా సలహా. కొద్దిపాటి అనుభవం ఉన్న వ్యక్తిగా నేను చెప్పే సలహా ఇదే. దేనికైనా రెడీగా ఉండండి. ఒకటి. రెండోది, పొత్తులు అనేవి అవుతున్నాయో సహేతుకంగా వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకొని రాజకీయ పార్టీలు ఒకరితో ఒకరు ఆడుకోవాలా. మూడవది, ఒకరిచ్చేది ఇంకోటి తీసుకునేది ఏం లేదు. అవి ప్రజల సీట్లు. పార్టీలు కూర్చొని మాడుకొని సర్దుబాటు చేసుకోవాలి తప్పితే వాళ్ళు ఇస్తారు, ఇటు తీసుకుంటారు, నేను అడుగుతున్నాం, వాళ్ళు ఇస్తా ఉంటున్నారు, ఇవన్నీ మీ వార్తలు తప్పితే బీజేపీకి సంబంధించిన వరకు నా అనుభవం ఏంటంటే 2 పార్టీలు కలిసినప్పుడు లేదా 3 పార్టీలు కలిసినప్పుడు మాడుకొని ఒకరితో ఒకరు సర్దుబాటు చేసుకుంటారు. అది గౌరవప్రదంగా ఉంటుంది. అది గౌరవప్రదంగా జరగాలని వీలైనంత తొందరగా ఉగాది నాటికే ఇవి పూర్తి అయిపోతే కొత్త సంవత్సరం కొత్త ఊపుతో హుషారుతో ప్రచారానికి వెడితే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు ఇక అడగదలుచుకుంటే అడగొచ్చు. మీ హెడ్డింగ్ లేవి ఆ స్టేట్మెంట్ నా దగ్గర ఉంది. కాంగ్రెస్ కూడా సహకరిస్తుంది మాకు. కాంగ్రెస్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఉంది. ఆ కృషిలో అగ్రభాగాన మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. వాళ్ళు బాగా రాత్రి మౌడు పరితపిస్తున్నారు. వాడి మాడే ప్రతి మాట, వాడు చేసే ప్రతి పని మాకు అనుకూలంగా పరిణమిస్తుంది. మా నాయకుడు బ్లాక్లో పెట్టిన విషయం అదే. ఆయన వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా గుర్తించాడు. మేము అయిన తర్వాత చెప్దాం అనుకున్నాం, ఎలక్షన్ అయిన తర్వాత థ్యాంక్స్ చెప్దాం అనుకుంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన వేళ కృషి కూడా ఉందని చెప్పాడు. దారిని పోయి అడిగే వాళ్ళందరూ సమాధానం చెప్పాలి. ఇది నాకు అర్థం కాదా. ప్రతిపక్ష నాయకులుగా ఉన్నవాళ్ళు పార్లమెంట్ అడుగుతారు. అసలు నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఎవరన్నా పోటీ చేసేవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ యొక్క తప్పులు, అధికార పార్టీలో ఉన్న లోపాలు, అది ఇచ్చినట్టు హామీలు నిలబెట్టకపోవడం గురించి ప్రశ్నిస్తారు. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి. ప్రతిపక్షం ఇప్పుడు వరకు ప్రధానమంత్రిగా చేయనట్టు వ్యక్తుల గురించి ప్రశ్నలు సంధిస్తున్నారు. అంటే అర్థమైపోయింది వాళ్ళకు కూడా వచ్చేది ఈయనే అని. ఒకటి. సంబంధాలు ఏంది? అద్వానీ గారితో సంబంధం. అదానితో అన్ని పార్టీల వాళ్ళకు ఒక వ్యాపార సంస్థగా పరిచయాలు ఉంటాయి. అందువల్ల సంబంధాలు ఏంటి? అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించలేరు, తమ తప్పులను కప్పించుకోలేరు. కేజ్రీవాల్ ఢిల్లీలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని ఇవ్వడం చేతగాక పరిపాలన వదిలి వచ్చాడు. ఇక బయటకు వస్తే గుర్తింపు లేదు. మీరు ఆయన 2 రోజులు హెడ్ లైన్ ఇచ్చేసి వాళ్ళు సైడ్ లైన్ చేశారు. అందుకని మోడీకి నేను ప్రశ్న వేస్తున్నాను. ఈ సుబ్బారావు కూడా అడగొచ్చు ఒక ప్రశ్న ఇక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి. వెంకట్రావు అడగొచ్చు ఇంకో దగ్గర నుంచి. అట్లా ఈయన కూడా అడుగుతున్నాడు. అడగండి. ఆయన ఒకవేళ గెలిచి వస్తే పొరపాటున పార్లమెంట్ అడగమని సమాధానం తప్పనిసరిగా చెప్తారు. మనం గుర్తించే ప్రజలు గుర్తిస్తే కదా. చేత కాకుండా వెళ్ళిపోయి చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. క్రేజీగా మాట్లాడితే సరిపోదు. దానికి కావాల్సినట్టు ఇది ఉండాలా. తర్వాత వ్యక్తిగత దోషం లేని నాకు అర్థం కాలేదు. నువ్వు వేసేమో నిన్ను విమర్శిస్తేమో తప్పు, నువ్వేమో ఎవరినైనా విమర్శించవచ్చా? వాట్ ఈస్ దిస్? ఏమో పని చేయండి. మీ అజెండా చెప్పండి జనానికి. ప్రభుత్వం నుండి లోపాలు చెప్పండి. ఆశ్చర్యం, ప్రభుత్వం గురించి మాట్లాడడం లేదు, అధికార పార్టీ గురించి మాట్లాడడం లేదు. అధికార పార్టీ గురించి మాట్లాడట, ప్రభుత్వాన్ని గురించి మాట్లాడట, 10 ఏళ్లు దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ గురించి మాట్లాడట. కానీ కాబోయే ప్రధానమంత్రి కాబట్టి ఆయనకు ప్రశ్న వేస్తానని, ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రశ్న వేయొచ్చు, తప్పనిసరిగా ఆయన సమాధానం చెప్తాడు. దాని గురించి విచారించాల్సిన అవసరం లేదు. ఈ లోపల మీదేందో చెప్పండి, మీ ప్రణాళిక ఏంది? మీరు 1 సీటు 2 సీట్లు గెలిస్తే ఏమవుద్ది? దేశంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడద్దా? ఆయన చెప్తున్నాడు, ఇద్దరు ఓడిచ్చేస్తే మొత్తం దేశ సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఎందుకు ఓడించాలా? 12 ఏళ్ల పాటు గుజరాత్ రాష్ట్రాన్ని దేశంలో అభివృద్ధిగా నిలబెట్టేందుకు ఓడించాలా? ఈజ్ ద డార్లింగ్ ఆఫ్ ద మాసెస్ టుడే. యూ మే నాట్ లైక్ ఇట్. నరేంద్ర మోడీ ఈజ్ ద డార్లింగ్ ఆఫ్ ద మాసెస్ టుడే ఆఫ్ ఎవ్రీ సెక్షన్. నేను ఇంతకుముందు కూడా చెప్పా, పురుషులు, స్త్రీలు, మధ్యలో ఉండేవాళ్ళు కూడా, అలాగే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అలాగే రైతులు, అలాగే వ్యవసాయ కూలీలు, వెనుకబడిన వర్గాల వాళ్ళు. ఆశ్చర్యం, ఇప్పుడు వెనుకబడిన వర్గాలు ఎంత చైతన్యం చెప్పలేము మనం. ఎందుకంటే ఒక
పేద వర్గానికి చెందినవాడు ప్రధానమంత్రి అవుతాడని. ఇలా అన్ని వర్గాలు ఆయన్ని ఆమోదిస్తున్నాయి. చర్చ అంతా ఆయన మీదే. ఇవాళ మొత్తం డిస్కషన్ అంతా మోడీ మోడీ మోడీ. మోడీ లేకపోతే న్యూస్ లేదు. మోడీ లేకపోతే న్యూస్ లేదు. ఇవాళ మోడీని గురించి మాడకుండా ఉండలేకపోతారు మిగతా వాళ్ళందరూ. దానికి మేమేం చేయగలం చెప్పండి? మేము మా అజెండా సింపుల్. మా అజెండా గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన, 2 డెవలప్మెంట్. ఇది మా అజెండా. మా మేనిఫెస్టో కూడా దాని మీద బేస్ అయి ఉంటుంది. టచ్లోనా? నాకెక్కడ టచ్ కాదా? ఒకటి. తర్వాత నేను ముందు ఢిల్లీలో కూడా చెప్పా, ఒక పార్టీలో ఉన్న వ్యక్తుల గురించి మనం మాట్లాడడం మంచిది కాదు. ఇప్పుడు ఒక కుటుంబంతో కాపురం చేస్తున్నప్పుడు విడిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుంది అని ఎవరన్నా మాడితే ఎంత అన్యాయంగా ఉంటుందో అలా ఉంటుంది. ఆయన ఒక పార్టీలో ఉన్నాడు. ఆ పార్టీని వదిలిపెట్టిన తర్వాత చర్చిస్తే బాగుంటుంది. కానీ ఇకపోవచ్చు. రెండోది, రకరకాల సంకేతాలు వస్తూ ఉంటాయి దానికి. నేను కొద్దిగా ఆ సంకేతాలకు దూరంగా ఉంటాను. నాకైతే టచ్లో లేడు ఒకటి. రెండవది, నేను ఎవరిని గురించి అంటే వాళ్ళ గురించి ఏదంటే అది మాట్లాడను. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఇతరుల దేవతను టచ్ ఉండొచ్చు, నేను కాదన్ను. వాళ్ళు నేను ఖండించలేదా? నా పేరు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, నాతో టచ్లో లేదు. తెలియదు, నాకు తెలియదమ్మా. నాకు తెలియదు. ఎంతమందో టచ్లో వస్తున్నారు. ఇప్పుడు పోతా ఉంటే బస్సులో కూడా తగులుతుంటారు. కొందరు బస్సులో తగులుతుంటారు, కొందరు రైల్లో తగులుతుంటారు, కొంతమంది రెస్టారెంట్లో తగులుతుంటారు. వ్యక్తులను గురించి నేను వ్యాఖ్యానించడమ్మా. ఇప్పుడు మొన్నేమో ప్రధానమంత్రి అన్నావు, ప్రస్తుతం ఆర్థిక మంత్రి అంటున్నావు, మళ్ళా సీఎం అంటున్నావు. పైనుంచి కిందకి పైన ఉన్నా నేను. యూనివర్సిటీ నుంచి కాలేజీకి, కాలేజీ నుంచి హై స్కూల్కి తీసుకొస్తేట ఈ ప్రచారం జరుగుతున్న మాట వాస్తవం. మొన్న మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో కూడా ఇలాంటి